సిట్ నివేదికలో పలు కీలక అంశాలు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వెల్లడి. ఏం తప్పు చేశారని పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు. పల్నాడు అల్లర్లకు ఎమ్మెల్యే కారణమంటున్న టీడీపీ నేతలు. కౌంటింగ్ కోసం సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు, లెక్కింపులో కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతులు, తాత్కాలికంగా పనులు ప్రారంభించిన నిర్మాణ సంస్థ. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు, అబ్దుల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నకిలీ మద్యంలో మంత్రి కాకాని కింగ్, ఆధారాలున్నాయన్న టీడీపీ నేత సోమిరెడ్డి. బెంగళూరు రేవ్ పార్టీలో 5గురు అరెస్టు, 150 మంది హాజరు, డ్రగ్స్ అమ్మిన పలువురు పెడ్లర్లు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత, నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం ఆందోళన. సిసిఎస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు, ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు. ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు హాస్పిటల్ అసోసియేషన్ లేఖ. కాకతీయ యూనివర్సిటీలో పలు ఫైళ్లు మాయం, వీసీ ఛాంబర్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్. కర్నూలులో వీడిన మహిళల మృతి కేసు, పాత కక్షతోనే హత్య చేసిన ఆటో డ్రైవర్ భాష. హైదరాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో విషాదం, చెట్టు విరిగిపడి ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం. తిరుమలలో మరోసారి చిరుతల కలకలం, భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు. నేటితో తిరుపతి గంగమ్మ జాతర ముగింపు, రాత్రి అమ్మవారి విశ్వరూప అలంకార దర్శనం. ఇండియా కూటమి విచ్ఛిన్నానికి కౌంట్ డౌన్ షురూ, బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి, వీర్ భూమి దగ్గర సోనియా, రాహుల్ నివాళి. ఈ నెల 31న కేరళకు నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. నేడు అహ్మదాబాద్ లో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్, కోల్కతాతో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్. నేటితో తిరుపతి గంగమ్మ జాతర ముగింపు, రాత్రి అమ్మవారి విశ్వరూప అలంకార దర్శనం. ఇండియా కూటమి విచ్ఛిన్నానికి కౌంట్ డౌన్ షురూ, బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి, వీర్ భూమి దగ్గర సోనియా, రాహుల్ నివాళి. ఈ నెల 31న కేరళకు నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. నేడు అహ్మదాబాద్ లో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్, కోల్కతాతో తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్.